అందరూ విని దేవుని దీవెనలు పొందండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను అండి. మరలా మీ యొక్క గృహంలోనికి దేవుడు నన్ను మీ దగ్గరకు వచ్చి వాక్యం చెప్పడానికి దేవుడు ఇచ్చిన అవకాశం కొరకు మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దేవుడు మనల్ని అనుక్షణము కాచి కాపాడకపోతే మనం ఒక్క క్షణము కూడా బ్రతకలేము. ఆయన కృప, ఆయన కాపుదల మనకు లేకపోతే మనం ఒక్క నిమిషం కూడా ఈ లోకంలో మానవుడు ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటి వాడండి. మానవుడు చాలా దుర్మార్గుడు, దుష్టుడు. ఆయన సొంతంగా ఆయన ఇష్టం వచ్చినట్టు బ్రతికేవాడు. అయితే అలాంటి మనిషిని దేవుడు ఆయన యొక్క బిడ్డగా మార్చడానికి లోకంలో దేవుడు ఎంతో కృప చేసి మనల్ని ఆయన వైపు తిప్పుకోవడానికి ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని మనల పాపాల నుండి కడిగి పవిత్రపరచడానికి దేవుడు ఈ లోకానికి ఆ తండ్రి అయిన దేవుడు కుమారుని నరరూపిగా ఇక్కడికి పంపించాడు. ఎందుకంటే పరిశుద్ధుని రక్తము ద్వారా మాత్రమే పాప క్షమాపణ అని పరిశుద్ధ లేఖనాల్లో వ్రాయబడి ఉన్నది కనుక ఆ పరిశుద్ధుడంటే ఎవరండి? పాపము అంటకుండా పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చిన ఆ యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తుని ఈ యూదులందరూ కూడా కొట్టి హింసించి ఆ సిలువ మీద ఆయన యొక్క సిలువలో ఆయన చేతులకి మేకులు కొట్టి, కాళ్ళకు మేకులు కొట్టి, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆయనను చంపి సమాధిలో ఉంచారు. అయితే దేవుడు మూడవ రోజు తిరిగి లేచినట్టుగా మనం చూస్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిందేవా, నీకు వందనాలయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు. ఈ శ్రమల దినాలలో ప్రభువా నిన్ను ధ్యానించుటకు మాకు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా నీ ఆత్మతో నింపండి. పరిశుద్ధ లేఖనాలను వివరించడానికి నీ కృప నాపై కుమ్మరించమని అడుగుతున్నాను. ఆయా టీవీ ముందున్న ప్రతి బిడ్డని దీవెనలతో నింపండి, వెలుగుతో నింపండి, మహిమతో నింపమని అడుగుతున్నాం. ప్రభా అర్థం చేసుకునే జ్ఞానం అనుగ్రహించండి. ప్రభా నీ వలనే మేము బ్రతుకుతున్నామని వాళ్ళు గ్రహించుకొని నాయన నీ మార్గంలో నడిచే బిడ్డలుగా దీవించి ఆశీర్వదించమని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బాగున్నారు కదా? మనమందరము శ్రమల దినాలలోకి వచ్చేసాం. శ్రమల దినాలు అంటే యేసుక్రీస్తుని అనేక మంది ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ కూడా ఆయన చెప్పేవన్నీ విన్నారు, చేసేవన్నీ చూశారు. అద్భుత కార్యాలు, ఆశ్చర్యాలు అన్నీ చూసి కూడా ఆయన నీవెవరు అని అడిగితే మీరు ఎరుగరా, తండ్రి అయిన దేవుడని చెప్పకుండా మీరు గ్రహించండి, ఇవన్నీ ఎవరు చేస్తారు, ఎవరు అని అడిగితే వాటన్నిటి కూడా దేవుడు సమాధానం చెప్తే, అయితే వాళ్ళు దేవుణ్ణే ఎన్నో అవమానంగా మాట్లాడిన విధానం పరిశుద్ధ లేఖనములో చూస్తాం. అయితే యేసుక్రీస్తు 40 దినాలు కూడా అరణ్యంలోకి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు బలహీన పడిపోతారు. మనమైనంతే కదా, 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు బలహీనపడినప్పుడు బలహీనలకు ఎప్పుడైనా సాతాను పక్కనే ఉంటుందండి. వారిని పడగొట్టడానికి దానికి చాలా సంతోషం అనమాట. అయితే ఎప్పుడు పడిపోతారా అని చూస్తూ ఉంటుంది అనమాట. అక్కడ ప్రభువుని యేసుక్రీస్తుని కూడా ఈ సాతాను దేవుణ్ణి తీసుకొని వెళ్ళి ఈ రాళ్లను బలహీన పడిపోయారు కనుక ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమని హేళనగా మాట్లాడుతుంది అనమాట. అప్పుడు ప్రభు అంటాడు, మనిషి రొట్టె వలన కాదు, మనిషి రొట్టె వలన మాత్రమే జీవించడు, కానీ దేవుని యొక్క నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని ఆ సాతానికి చెప్తాడు. అప్పుడు అయినా వదిలిపెట్టకుండా కొండ మీద శిఖరం మీదకు తీసుకొని వెళ్ళి ఇక్కడి నుంచి దూకు, నీకు కింద పడకుండా నీ దేవదూతలు మీ చేతులు హస్తాలు అడ్డం పెడతారు నీ కాళ్ళకి అని చెప్పేసి అంటే పాదాలకి ఆయన చేతులతో పట్టుకుంటారన్నప్పుడు సాతాను వెనుకకు పొమ్మని చెప్పి దేవుడు ఆ సాతాన్ని వెనుకకుతో గద్దించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం. అలాగే యేసుక్రీస్తు ఎప్పుడైతే సాతాను పోయిందో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినట్లుగా చూస్తాం. అక్కడ నుంచి యేసుక్రీస్తు అక్కడ అన్ని యోదయ గలిలయ దేశాలు అన్ని చోట్ల తిరిగి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఆయన యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు తండ్రి అయిన దేవుడు ఏది చెప్పాడో అది చేస్తూ ఆ ప్రాంతం అంతా తిరుగుతూ అనేక మందిని దేవుని వైపు సువార్తను బట్టి ఆయన అనేక మంది ఆయనను వెంబడించినట్లుగా చూస్తాం. ఆయన శిష్యులు కూడా అనేక మంది వెంబడించారు, కానీ ఆయనతో ఉన్నవాళ్ళు 12 మంది. ఆ 12 మంది కూడా ఆయనతోనే ఉన్నారు, చివరి వరకు ఉన్నారు. అయితే చివరిలో ఆ వానతో మన యేసుక్రీస్తు ఏమని చెప్పారంటే, ఆయనని
చంపుతారని, సిలువ వేస్తారని, మరణిస్తాడు, మరలా తిరిగి లేస్తాడని ఆ వివరాలు వాళ్ళ యొక్క శిష్యులతో చెప్పడం మరి పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం. అక్కడ 3 సార్లు వాళ్ళకి వివరిస్తాడు యేసు క్రీస్తు శిష్యులతో. ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుడు ఆయనను మరి ప్రజలు, ప్రధాన యాజకులు కూడా కొట్టి, హింసించి, చంపి మరి సిలువ వేసి చంపుతారు. ఆయన మరణించి మరలా 3వ రోజున తిరిగి లేస్తాడు, పునరుద్ధానుడై లేస్తాడని వాళ్ళతో శిష్యులతో మాట్లాడిన విధానం మనం చూస్తాం. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో ప్రతి చోట కూడా ప్రార్థన 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 అని మనకి దేవుడు చెప్తాడు. ప్రతిదీ కూడా ప్రార్థన ద్వారానే మనం పొందగలుగుతాం. ఏంటంటే ప్రార్థన ఎప్పుడు వస్తుందంటే బాగా మనకు అన్నీ ఉండి మరి స్థితిగతులన్నీ బాగున్నప్పుడు ప్రార్థన దేవుడు అవసరం ఉండదండి. ఎందుకంటే మనం ఎక్కడైతే మన స్థితులు, పరిస్థితులు అటు ఇటు మారిపోయినప్పుడు, మనం ఏదనుకుంటే అది జరగనప్పుడు అప్పుడు దేవుడు మనకు అవసరం. అలాగే మనం ఆపదలో ఉన్నప్పుడు, లేదా ఏదో మరి యాక్సిడెంటల్గా జరిగినప్పుడు, అలాగే మన పరిస్థితుల్లో మరి మానసికంగా, శారీరకంగా ఏదైనా శోధన వచ్చినప్పుడు అప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి మరి ఎవరు ఆ ప్రార్థన నేర్పించవలసిన అవసరం లేదండి. ఎందుకంటే దేవుడు ఆయన యొక్క స్థలంలో, పరిశుద్ధ స్థలంలో మోకరించి మనం ప్రార్థిస్తుంటే మన హృదయంలో ఉన్న బాధని ఆయన సన్నిధిలో దానంతట అదే వచ్చి కన్నీటి ద్వారా మరి మన దేవుని సన్నిధిలో ప్రార్థించటం మనకే ఆటోమేటిక్గా దేవుడే ఆ యొక్క పరిస్థితిని ఏర్పాటు చేస్తాడు. ఆ హృదయాంతరంగాల్లో నుంచి ఆ బాధని ఆ దేవుని యొక్క సన్నిధిలో మనం ఒప్పుకుంటాం. మరి ఈ కార్యక్రమంలో మీరు చూస్తున్నారు కదా, ప్రతిసారి కూడా ప్రార్థన అంటే మనము ఎవరో వచ్చి నేర్పించవలసిన అవసరం లేదండి. నీకు ఏది అవసరమో, చదువు విషయంలోనే కానీ, ఇంట్లో పరిస్థితుల విషయంలో కానీ, నీ ప్రవర్తన విషయంలోనే కానీ, ఏ విషయంలోనే సరే మనము ప్రార్థన చేయటము చాలా అవసరం. ప్రార్థన చేయండి, బిడ్డల కొరకు ప్రార్థన చేయండి, సంఘం కొరకు ప్రార్థన చేయండి, నీ గ్రామం కొరకు ప్రార్థన చేయండి, యవనస్తులైన బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థించటం నీ వంతు. దేవునిని అడిగితే ఆయనే ఇస్తాడు. అడుగుడు మీకు ఇవ్వబడునని చెప్పాడు. నువ్వు నమ్మితే సమస్తం ఆయన ఇస్తానని చెప్పాడు. కాబట్టి ప్రతి విషయంలో ఆయన నమ్మి ఆయన సన్నిధిలో మీరు మోకరించి ప్రార్థన చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులతో మొదటగా మరి ఆయన మరణ పునరుద్ధానముల గురించి చెప్పిన ఒక వాక్యమును చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21 నుంచి 28 వరకు చదివితే అక్కడ మొదటగా ఆయన యొక్క మరణ పునరుద్ధానముల గురించి శిష్యులతో ఏమని మాట్లాడుందాం. యేసు ఫిలిప్పీలైన కైసరే ప్రాంతములకు వచ్చి శిష్యులతో, మనిషి కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారు అని శిష్యులను అడిగారన్నమాట. మనిషి కుమారుడు అంటే ఎవరు అని ఆ శిష్యులనే అడుగుతున్నాడు. అప్పుడు వారు కొందరు బాప్తిసం ఇచ్చి యోహానని, కొంతమంది ఏలియా అని, కొంతమంది ప్రవక్త అని చెప్పుకొనుచున్నారని వాళ్ళు శిష్యులు చెప్పారు. అయితే మీరైతే ఏమనుకుంటున్నారని శిష్యులను అడిగినప్పుడు అందుకు సీమోను పేతురు ఏమన్నాడంటే, నీవు సజీవుడవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్తాడనమాట. పేతురు దేవునికి యేసుక్రీస్తుకి ఇష్టమైన శిష్యుడు, మొదటి శిష్యుడు. ఆయన ఏమన్నాడంటే, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్తాడు. అప్పుడు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి నీకు ఈ సంగతి బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. అంటే దేవుని యొక్క జ్ఞానం ఆ దేవుడు నీకు ఇచ్చాడు, లేకపోతే ఇది మాత్రం నువ్వు చెప్పలేవు. కాబట్టి మరియు నీవు పేతురు అనగా ఈ బండ మీద నా సంఘమును కట్టుదు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకములో దేనిని బంధిస్తావో అది పరలోకములో బంధించబడను, నీవు భూలోకములో ఏది విప్పుదువో అది పరలోకములో విప్పబడును అని దేవుడు అతనితో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. పేతురుతో మాట్లాడు. అక్కడ యేసుక్రీస్తు వాళ్ళతో చెప్తాడనమాట. ఏమని చెప్తాడు విందాం. తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని శిష్యులకు చెప్పాను. యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఆయన తర్వాత ఎవరైతే ఎలా హింసిస్తారో, హింసించిన తర్వాత ఎలా చనిపోతాడో, చనిపోయిన తర్వాత మరలా ఎలా లేపబడతాడో, 3వ రోజున లేస్తానని చెప్పి శిష్యులతో ఆయన ముందుగా ప్రకటిస్తున్నాడు అనమాట. అప్పుడు పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభు అది నీకు దూరమగునుగాక, నీకెన్నడూ అది కలగదని గద్దింపసాగని.
అంటే మరి వీళ్ళందరూ దేవుని శిష్యులు కదా, ఆయనకు అలా జరుగుతుంటే బాధ కదా. అయితే అంటాడు, అయితే ప్రభువా నీకు ఇది జరగకుండాను గాక అని చెప్పానంటే, సైతానా నా వెనకకు పొమ్ము, అంటే ఇది లేఖనముల ప్రకారము తండ్రి చెప్పిన ప్రకారం ఇది జరగాలి కనుక అది జరుగుతుంది అని దేవుడు వాళ్ళకి బయలుపరిచిన విధానం మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మరి రెండవసారి కూడా ప్రభు శిష్యులతో మరలా హెచ్చరిక చేస్తున్నాడు. ఏమనంటే అక్కడ కూడా వాళ్ళ శిష్యులతో పేతురుతో ఏమనంటే, నువ్వు పరలోకమంది ఏది భూలోకమంది ఏది బంధిస్తావో పరలోకమున బంధించబడుతుంది, భూలోకమున ఏది విప్పుతావో అది పరలోకమున విప్పబడుతుందని చెప్పి అక్కడ కూడా శిష్యులతో రెండవసారి మరలా హెచ్చరిస్తాడు. ఇది మత్తయి సువార్త 17వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తాం. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడబోచున్నాడని వారు ఆయనను చంపుదురు, 3వ దినమున లేచునని వారితో చెప్పగా శిష్యులు బహుగా దుఃఖించి మరలా రెండవసారి కూడా ప్రభువు వాళ్ళకి హెచ్చరిక చేశారు. అంటే ఆ కడియ సమీపమవుతున్న కొద్దీ దేవుడు శిష్యులకు వాళ్ళ యొక్క మరి ఏమి చేయాలో బాధ్యతని కూడా వాళ్ళకి బయలుపరుస్తున్నట్టుగా మనం చూస్తాం. అలాగే 3వసారి కూడా దేవుడు వాళ్ళకి మరి ఆయన యొక్క మరణ పునరుద్ధానముల గురించి మరి వివరించినట్లు చూస్తాం. యేసు 3వసారి తన మరణ పునరుద్ధానము గురించి చెప్పుచు మత్తయి సువార్త 20వ అధ్యాయం 17 నుంచి 19 వరకు చదివితే, యేసు యెరూషలేమునకు వెళ్ళనయ్యున్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గములో వారితో ఇట్లన్న, ఇదిగో మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగించబడను, వారు ఆయనను మరణశిక్ష విధించి ఆయనను హింసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయన అప్పగింతురు, 3వ దినమున ఆయన మరలా ఈ విధంగా శిష్యులతో మాట్లాడారన్నమాట. ప్రధాన యాజకులు పెద్దలు యేసుక్రీస్తును పట్టుకొని కొట్టడం, హింసించడం, ఆయన మరలా చంపడం, తిరిగి 3వ రోజు పునరుద్ధానుడై లేవడం, ఈ విషయం గురించి మరలా 3వసారి కూడా వాళ్ళ శిష్యులకు ప్రకటించినప్పుడు చాలా దుఃఖపడతారు. ఇప్పుడు 4వసారి ఇప్పుడు మనం గ్రహించాలి ఏంటంటే, ఈ 12 మంది శిష్యులలో ఒక్కడు ఉన్నాడు, అతను ఇస్కరియోతు యూద. మనకు తెలుసు ఆయనను అప్పగించుటకు మరి ఆ ప్రధాన యాజకులకు వాళ్ళతో మాట్లాడతాడు. ఏమనంటే, నేను ఆయనను అప్పగిస్తే మీరు నాకేమిస్తారు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు నీకు 30 వెండి నాణాలు ఇస్తామని చెప్పి బేరం కుదుర్చుకొని అప్పుడు యేసు ప్రభు ఎక్కడుంటాడో ఇస్కరియోతు యూదాకు తెలుసు. ఎందుకంటే 12 మంది శిష్యులను తీసుకొని ఆయన ప్రతిదినము ఆ గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థించుట ఇతనికి తెలుసు కనుక, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసుక్రీస్తు అని వీళ్ళకి ముందుగా గుర్తు చెప్తాడనమాట. అది కూడా దేవునికి తెలుసండి, తెలియదా? యేసుక్రీస్తుకు తెలుసు. అంటే లేఖనముల ప్రకారము అవి జరగాలి కనుక దేవుడు మౌనముగా ఉండటం మనం చూస్తాం. గొర్రె పిల్లవలే మౌనము దాల్చనని చెప్పి పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉన్నది. 4వసారి యేసుక్రీస్తుని యూదా అప్పగించుట, ఇది మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనం నుంచి 56 వరకు మనము చదివినట్లయితే, అక్కడ గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రార్థన చేయుటకు 12 మంది శిష్యులను వెంటబెట్టుకొని గెత్సెమనే తోటకు వెళ్ళినట్లుగా పరిశుద్ధ లేఖనములో 26వ అధ్యాయంలో 47 నుంచి 56 వరకు చదివినట్లయితే అక్కడ మనం చూస్తాం యేసుక్రీస్తు ఈ 12 మందిని తీసుకొని వెళ్ళి ఆ యొక్క మరి గెత్సెమనే తోటలో ప్రార్థిస్తూ ఉండగా ఇంకా చివరి గడియ అనమాట, ఆయనను అప్పగించే గడియ వచ్చేసిందని చెప్పి ఆయనకు తెలుసుకొని ఆయనను అప్పగించటానికి యూదా ఇస్కరియోతు కూడా ఆ బంట్రోతులతో పాటు వాళ్ళను తీసుకొని మరి వస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ యేసుక్రీస్తు పేతురుని యోహాను తీసుకొని మరి ఆ గెత్సెమనే తోటలో వాళ్ళందరూ మీరు ఇక్కడే ఉండి మెలకువగా ఉండి ప్రార్థన చేయడని వాళ్ళతో చెప్పినట్లుగా లేఖనముల్లో చూస్తాం. అయితే కొంచెము పైకి వెళ్ళి ఆయన దుఃఖిస్తూ, ప్రభువా ఇదిగో నన్ను అప్పగించుటకు వాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పి ప్రార్థన చేస్తున్నాడు ప్రభు. అయితే మరలా వీళ్ళను చూస్తే శిష్యులు నిద్రపోతున్నప్పుడు వారిని చూసి ప్రభు అంటారు, నిద్రపోతున్నారా? కొంచెమైనా మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా అని వారిని చెప్పి మరలా వెళ్ళి ఆయన మరి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. అలా మాట్లాడుతుండగా యెహోవా మరి ఆయనకు అప్పగించిన మన ఇస్కరియోతు యోధాను చూస్తాం కదా, ఆయనైతే
మరి కత్తులతో గుదియలతో వీళ్ళని పట్టుకొని వాళ్ళందరినీ తీసుకొని యేసుక్రీస్తుని వారికి అప్పగించటానికి తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. అక్కడ యేసు మరి వాళ్ళతో మాట్లాడుతుండగా వాళ్ళను చూసి యేసుక్రీస్తు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఏమనంటే, మీరు మెలకువగా ఉండి ప్రార్థించలేరా అని చెప్పేసి ప్రభువు ప్రార్థన చేస్తూ ఉంటాడనమాట. ఆయన చెప్తాడు, మొదటిసారి యేసు మరణ వేదనలాగా నా ప్రాణము చాలా దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడే ఉండి నాతో కూడా మేలుకొని ఉండండి అని వారితో శిష్యులతో చెప్పినట్లుగా చూస్తాం. అలా కొద్ది దూరం వెళ్ళి సాగిలపడి ఇలా ప్రార్థన చేస్తున్నాడు యేసు. ఏమైనంటే, నా తండ్రి, సాధ్యమైతే ఈ పాత్ర నా దగ్గర నుండి తొలగిపోని, అయినా నా ఇష్ట ప్రకారము కాదు నీ ఇష్ట ప్రకారమే జరుగునుగా కానీ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇంతలో ఆయన మరలా రెండవసారి కూడా మరలా ప్రార్థన చేశారు. అలా మూడవసారి ప్రార్థించుతుండగా ఇంకా తర్వాత ఆయన శిష్యుల దగ్గరకు వచ్చాడు. ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇదిగో ఆ గడియ వచ్చేసింది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుతున్నాడని చెప్పి ఆ శిష్యులతో చెప్పినప్పుడు, లేవండి మనము పోదాం, ఇదిగో నన్ను అప్పగించేవాడు దగ్గరలోనే ఉన్నాడు అని ప్రభువు చెప్తున్నాడు. యేసును బంధించటానికి వాళ్ళందరినీ తీసుకొని యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు దగ్గరకు గెత్సెమనే తోటలోకి తీసుకొచ్చినట్లుగా లేఖనముల్లో మనం చూస్తాం. అప్పుడు ఆయన ఇంకా మాట్లాడుతుండగానే 12 మందిలో ఒకడు యూదా వచ్చి వానితోడు కూడా కత్తులు దుడ్డుకర్రలు పట్టుకునే పెద్దలను గుంపు ప్రధాన యాజకులు ప్రజలు పెద్దలు పంపగా వారు ఆయనను అప్పగించేవాడు నేనెవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, ఆయనను పట్టుకోండి అని వారికి గుర్తుగా ముందుగా చెప్పాడు. వెంటనే అతడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా నీకు వందనమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. యేసు అతనితో, స్నేహితుడా నీవు వచ్చిన పని ఏమిటి అని ఆయన వారి దగ్గర మీదపడి యేసును పట్టుకున్నారు. అప్పుడు యేసుతో కూడా ఉన్నవారు ఒకడు తన చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి ఆ చెవి నరికి వేశాడు. అప్పుడు శిష్యుల్లో ఒకడు ఆయన చెవి నరికినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకున్న వాడు కత్తితోనే మరణించునని దేవుడు అతని చెవిని మరలా పెట్టి స్వస్థపరిచినట్లు చూస్తాం. నిజంగా దేవుడు ఎంత గొప్ప కనికరము కలిగిన దేవుడు, అంత దయగలిగిన దేవుడు. ఆయన చంపటానికి వచ్చిన వాళ్ళని మరి గాయపరిస్తే గాయాన్ని కూడా స్వస్థపరిచిన అంత గొప్ప దేవుడండి మన దేవుడు. అలాగే ఆ సమయంలో యేసు జన సమూహాన్ని చూసి, దోపిడీ దొంగ మీదకు వచ్చినట్టు కత్తులు గుదియలు కర్రలతో నన్ను పట్టుకొని వచ్చారా? నేను ప్రతిరోజు దేవాలయంలో కూర్చుని బోధిస్తూ ఉన్నా, మీరు నన్ను పట్టుకొనలేదే? అయితే ప్రవక్తల లేఖనాలు నెరవేరాలి కనుక ఇదంతా జరిగింది అని చెప్పేసి శిష్యులందరికీ ఆయన చెప్తుండగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు ఎప్పుడైతే వాళ్ళందరూ గుదేలతో పట్టుకొని ఆయన తీసుకొని బంధించి తీసుకొని వెళ్ళుచుండగా అప్పుడు యేసుక్రీస్తుని మరి యేసుక్రీస్తు, అయ్యా నీతోనే ఉంటాను, చావైనా నీతోనే ఉంటానన్న పేతురైతే ఆయన ఎవరో నేను ఎరుగను. శిష్యులందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ దూరంగా వెళ్ళిపోయినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. మరి పేతురు కూడా బయటకు వెళ్ళిపోయి ఆయన ఎవరో నేను ఎరుగనే అని ముమ్మారు అబద్ధం ఆడతాడు. అది కూడా మనకు తెలుసు పరిశుద్ధ గ్రంథంలో. ఇలా దేవుని యొక్క పరిశుద్ధుడైన దేవుడు సిలువ వేయబడుటకు మరి ప్రధాన యాజకులతో కొట్టబడి హింసించబడడానికి అక్కడ అప్పగించినట్లుగా చూస్తాం. మరి యూదా ఇస్కరియోతు అప్పగించి తన దారిన తను తీసుకొని 30 వెండి నాణెములు తీసుకొని వెళ్ళిపోతే అప్పుడు యేసుక్రీస్తుని వాళ్ళు ఎలాగా బంధించారో, ఎలా కొట్టారో, ఎలా హింసించారో మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో. అయితే మరి నిజంగా దేవుడు ఎన్ని కొట్టినా హింసించినా ఆయన మాట్లాడలేదని చెప్తారు. మరి మనము మరి ఎరిగిన దేవుడు, ఆయన నిర్దోషి, ఏ పాపము లేనివాడు, ఏ కపటము లేనివాడు, మరి కరుణామయుడు, ప్రేమామయుడు, కనికరము కలిగిన దేవుడు. ఎందుకంటే లేఖనము ద్వారా అది జరగవలసి ఉన్నది కనుక ఆయన నీవు చేయవలసింది చేయుము అని చెప్పి యోధాతో చెప్తాడు. అయితే ఆ యోధా ఏం చేస్తాడంటే వీళ్ళందరూ కొట్టడం, వీళ్ళందరూ ఆయనను హింసించడం చూసి అయ్యో అయ్యో ఈ నీతిమంతునా నేను ఈ 30 వెండి నాణాలకు అప్పగించానని చెప్పి ఎంతో బాధతో అక్కడ
మరి ఆ మందిరంలోకి వెళ్ళిపోయి మళ్ళా ప్రధాన యాజకులకి నాకు ఇదిగోండి ఆ నీతిమంతుని నేను మీకు అప్పగించటం నాకు నేను ఇష్టం లేదు అన్నప్పుడు నాకు తెలియదు నీ ఇష్టం అవి ఏం చేసుకుంటాం మాకు తెలియదని చెప్పంటారు. అప్పుడు ఆ యొక్క వెండి నాణములు తీసుకొని వెళ్ళి ఆ మందిరంలో పారేసి నడుముకి విరిగి చనిపోయినట్లుగా చూస్తాం. ఒక చోట ఉరివేసుకొని చనిపోయాడని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. అలాగా మరి పరిశుద్ధుడైన దేవుణ్ణి అప్పగిస్తే మరి ఆయన మనకి ఎన్నో మేలులు చేసినట్లుగా ఈ 12 మంది శిష్యులు కూడా చూశారు. అక్కడ ఏంటంటే మరి చనిపోయిన వారిని లేపాడు, గుడ్డి వాళ్ళకు చూపించాడు, కుంటి వాళ్ళని నడిచేలాగా చేశాడు, మోగ దయ్యాల్ని అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టాడు. మరి ఎంత గొప్ప 4 దినముల సమాధిలో మురిగిపోయిన లాజరుని బ్రతికించాడు. అంత గొప్ప దేవుణ్ణి నీవు ఆ ప్రధాన యాజకులకు అప్పగిస్తే వాళ్ళు చంపుతుంటే ఆ బాధను భరించలేక ఇస్కరియోతు యోధ మరణించినట్లుగా మనం చూస్తాం. మరి నీవెలా ఉన్నావు? నీ ప్రవర్తనలో మార్పు ఏమైనా వచ్చిందా? ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వెలా ఉన్నావు ఒకసారి ఊహించుకో. యోధ ఇస్కరియోతులాగా నువ్వు ఉన్నావేమో, బయటకు మాత్రము దేవుని శిష్యులాగా దేవుని బిడ్డలాగా నటిస్తున్నావేమో, నీ హృదయంలో దేవుని అప్పగించే మనసు ఉందేమో ఒక్కసారి పరిశీలించుకో. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు నీ యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా, పరిశుద్ధ వాక్యము ద్వారా నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. ఎందుకంటే హృదయంలో ఒకటి బయట ఒకటి ఉంటే నీవు పరలోక రాజ్యానికి చేరవని దేవుడు ఆయన పరిశుద్ధ లేఖనాల ద్వారా ఖచ్చితంగా చెప్తున్నావు. మనకు అది తెలుసు. కాబట్టి దేవుని బిడ్డ, నువ్వు తప్పకుండా యూద ఇస్కరియోతులాగా ఉండొద్దు. శిష్యులు ఎవరికి వాళ్ళే పారిపోయారు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన మన పాపాలని క్షమించే దేవుడు. ఆ పరిశుద్ధ రక్తం ద్వారా మన పాపాలని కడుక్కోవడానికి ఆయన ఈ లోకానికి కుమారుని పంపించినాడని చెప్పి పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నాయి. మనకు అది తెలుసు. కాబట్టి నీవు పరిశుద్ధ లేఖనాల ప్రకారము దేవుడు పరిశుద్ధుడని, ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుందని నువ్వు నమ్మి ఆయన యొక్క వాక్యానుసారముగా జీవించడానికి నువ్వు సిద్ధపడు. అంతేగాని మనసులో కుళ్ళు, ద్వేషము, అసూయ, కపటము, దేవునిని అప్పగించే మనసు, నువ్వు దేవునిని అప్పగించవలసిన అవసరం లేదండి. నీ క్రియలే, నువ్వు క్రియల వలన నువ్వు దేవుని అప్పగిస్తున్నావని గ్రహించుకో. నీ మాట వలన దేవుని అప్పగిస్తున్నావని గ్రహించుకో. దేవుని యొక్క సన్నిధిలో ఒక క్రమమైన జీవితాన్ని జీవించడానికి అలవాటు పడాలి. అంతేగాని నటించవద్దు. ఒకరి దగ్గర ఒకలాగా, పరిశుద్ధ మందిరంలో ఒకలాగా, బయటకు వచ్చి ఒకలాగా నీ యొక్క గర్వాన్ని బట్టి నువ్వు బ్రతకొద్దు. గర్విష్ఠులు యెహోవాకు హేయులను దేవుడు చెప్పాడు. గర్వము నుంచి విడుదల పొందడానికి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించు. ప్రభా, ఈ గర్వం అనే చీకటి నుంచి విడుదల చేయి ప్రభా. అయ్యా, నేను నీ సన్నిధిలోకి వచ్చి మోకరించి ప్రార్థించి అడుగుతున్నాను, నా పాపములు నీ పరిశుద్ధ రక్తంతో కడిగి శుద్ధి చేయమని ఆయన సన్నిధిలో గోదాడి ఏడవండి. 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లయితే తప్పకుండా దేవుడు నీ యొక్క మరణ ఆలకించి ఆయన పరిశుద్ధపరిచి ఆయన సన్నిధిలోకి చేర్చుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎందుకంటే ఇంకా అనేక మంది వాళ్ళ బ్రతుకుల్లో నుంచి మార్పు లేకుండా బ్రతుకుతున్నారు. ఆ మార్పును బట్టి దేవుని సన్నిధిలో నిన్ను బట్టి నీ పొరుగు వాళ్ళు నీ యొక్క దేవుణ్ణి స్వీకరించే వాళ్ళలాగా ఉండాలి. అంతేగాని ఎదుటి వాళ్ళకి నువ్వు క్వశ్చన్ మార్కుగా ఉండకూడదని నీకు మనవి చేస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క వాక్యమును అనుసరించి నిజమే 12 మంది శిష్యులు కూడా ఆయనతో ఉన్నారు. ఆయన వెనకాలే నడిచారు. ఆయన చేసిన అద్భుతాలు చూశారు. ఎంత గొప్ప కార్యాలు చేశాడు ఆయనకు తెలుసు. అయితే ఆయన ఎప్పుడైతే పట్టుకొని బంధించారో ఎక్కడ వాళ్ళు అక్కడ భయముతో పారిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. మరి మనం ఎలా ఉన్నాము? మీరు ఎలా ఉన్నారు? తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను ఈ 4 కూడా దేవుని యొక్క మరణ పునరుద్ధానాల గురించి వివరించినట్లుగా మనం చూస్తాం. ఆ ప్రధాన యాజకులు వీళ్ళందరూ కలిసి దేవుడు చేసే ప్రతి పనిని చూశారు. అనేక మంది ఆయన ఆ వాక్యాన్ని నమ్మి, ఆయన సువార్తను నమ్మి అనేక మంది రక్షించబడినట్లు కూడా చూశారు. అయితే ఆయనే మాకందరికంటే ముఖ్యుడు అయిపోతాడేమో అని చెప్పేసి ఆయనను చంపడానికి, ఆయనని మరి ప్రభుత్వానికి అప్పగించడానికి వీళ్ళు సిద్ధపడినట్లుగా మనం చూస్తాం. మరి మీరు ఎలా ఉన్నారు? దేవుని అప్పగించే బిడ్డల్లాగా ఉన్నారా?
దేవుని యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా మీ పాపాలను కడుక్కొని రక్షించబడే బిడ్డలుగా ఉన్నారు. ఒక్కసారి దేవుని సన్నిధిలో మోకరించి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ వాక్యమును మీ హృదయాల్లో దీవించి ఫలింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన దేవ, ప్రేమ కలిగిన రాజా, నీకే వందనాలయ్యా. నిజమే తండ్రి, మేము యోధా ఇస్కరియోతులాగా ఉన్నామేమో, మమ్మల్ని మేము పరిశీలించుకునే కృపని మాపై కుమ్మరించండి దేవా. నువ్వు గొప్ప దేవుడు. నీ ఒక్క క్షణము మాతో మాట్లాడకపోతే మేము బ్రతకలేం ప్రభా. మమ్మల్ని నడిపిస్తున్న విధానము కొరకు వందనాలు, మమ్మల్ని కాపాడుతున్న విధానము కొరకు వందనాలు. నువ్వే మాతో ఉండి నడిపించి మేము రక్షించబడి నీ యొక్క రాకడలు ఎత్తబడడానికి నీ కృపను ఇక్కడ ఉన్న టీవీ ముందు ఉండి వాక్యం వినిసిన బిడ్డలపై కుమ్మరించమని ప్రభా, వారు ఏదైతే అవసరతలు ఉన్నారో ఆ అవసరతలను తీర్చి మీ పరిశుద్ధ ఆత్మ బిడ్డలపై కుమ్మరించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. కనపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి కనపరతును నా యేసయ్యా.